బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో అరిగిల శ్రీరంగయ్య జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన 10 టీములు కోనసీమలో సందడి చేస్తున్నాయి. పోటీలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి ఇప్పటికే పలువురు క్రీడాభిమానులు గొల్లవిల్లి చేరుకున్నారు. మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లిలో ఈ నెల 15వ తేదీ నుండి కూడా జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. అరిగిల శ్రీ రంగయ్య మెమోరియల్ జాతీయ స్థాయి వాలీబాల్ డే అండ్ నైట్ మ్యాచ్ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఉండేటటువంటి ఎవరైతే ఆక్వా కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దేశంశెట్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలో పలువురు క్రీడాకారులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వాలీబాల్ పోటీలు జిల్లా స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో జరగడంతో పెద్ద ఎత్తున క్రీడాకారులు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తరలి వచ్చారు. అయితే ఈ పోటీలు తిలకించేందుకు డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో చాలా మంది ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటువంటి జాతీయ స్థాయి పోటీలు జరగడం చాలా అరుదుగా జరుగుతాయి. అటువంటి పోటీలు ఒక మారుమూల గ్రామమైనటువంటి గొల్లవెల్లిలో నిర్వహించడం చాలా ఆనందదాయకమని ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 10 జట్లు ఆడుతున్నాయి. పురుషులకు సంబంధించి 6 జట్లు, అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించి 4 జట్లు జాతీయ స్థాయిలో. ఈ 4 మొత్తంగా చూసుకుంటే 10 జట్లు కూడా గొల్లవెల్లిలో ఈ మ్యాచ్లు ఆడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్మీకి సంబంధించి జాతీయ స్థాయిలో, అదేవిధంగా బ్యాంకు తరపున ఆడుతున్న జట్లు అయితే ఉన్నాయి. వీరంతా కూడా చాలా సీనియర్లు. వీరంతా కూడా కోనసీమలో సందడి చేయడంతో ఈ ప్రాంతవాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందే విధంగా ఈ క్రీడలు సాగుతున్నాయి. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన ఫైనల్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో కోనసీమ ఆతిథ్యానికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన ఫైనల్స్ జరగనున్నాయి. ఫైనల్స్ లో విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేయనున్నారు. థ్యాంక్ యూ వెంకట్. రాయలసీమ ప్రాంతంలో మరో కొత్త జిల్లా నినాదం బలంగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఆదోని నియోజకవర్గం ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీ వేదికగా మరోసారి గళమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం వెనుకబడిన ఆదోని ప్రాంత అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రకటించిన 2 మండలాలతో పాటు పెద్ద హరివనం, పెద్ద తుంబలం మండలాలను కలుపుతూ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీని నుంచి మన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, ఓవర్ టు యు. కోరుతా ఉన్నాము. దిశగా కూటమి ప్రభుత్వం ఆదోనిని ప్రస్తుతం 2 మండలాలుగా విభజించింది. ఇదైతే ఇచ్చిన హామీ మేరకు ఏదైతే రాష్ట్రంలోనే అతి పెద్ద రైట్ మురళి, మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఇక విశాఖ త్వరలోనే మెట్రో కళ రాబోతుంది. ఇటీవలే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సత్ఫలితాలను ఇస్తోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగిన భేటీలో ఈ కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో మెట్రోకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, ఓవర్ టు యు. దుర్గాప్రసాద్,
రైట్, ఇక మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అసెంబ్లీలో కృతజ్ఞతలు తెలిపారు. నూతన జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం జిల్లాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలకే ప్రకటించింది. ఈ యొక్క ప్రాంతాన్ని ఎప్పుడైతే మార్కాపురం జిల్లాగా ప్రకటించిందో అప్పటి నుంచి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఒక నినాదం అయితే తీసుకొస్తూ ఉన్నారు. మార్కాపురం జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలని చెప్పేసి ఆయన మార్కాపురం జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా చెప్తున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ఈ రోజు ఏకంగా అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మార్కాపురం జిల్లాకి సీఎం చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టుకోవాలి. మేము ఎప్పటి నుంచో మా యొక్క ప్రాంత కళ నెరవేర్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని మేము ఒక గొప్ప వ్యక్తిగా మేము ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరం కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క ప్రాంతాన్ని ఎప్పటి నుంచో గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని జిల్లాలు పెంచినప్పటికీ అప్పుడు మార్కాపురం జిల్లాను ప్రకటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలు పోరాటాలు కూడా చేశారు. అయినప్పటికీ అప్పుడు గత ప్రభుత్వం మాత్రం ఏ విధంగా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలకే మార్కాపురం జిల్లాను ప్రకటించింది. ఈ యొక్క మార్కాపురం జిల్లా పరిధిలో ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ఈ యొక్క 4 నియోజకవర్గాలను కలుపుకొని మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేసింది. ఈ యొక్క మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినప్పటి తర్వాత ఏదైతే ఈ యొక్క మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ మాట్లాడుతూ ఈ యొక్క గతంలో కూడా ఏదైతే మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటున్న సమయంలో కూడా ఆయన ఒక భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇంతకుముందు ఒంగోలు వెళ్ళడానికి అంటే ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే దాదాపు 100-120 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా ఒక పని ఆ రోజు కాలేదు అంటే దానికోసం కూడా వెయిట్ చేయాలి. ఆ సమయంలో చాలా మంది ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు వీళ్ళందరూ కూడా రాత్రి వేళల్లో బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ లేదంటే ఇతర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో అక్కడ ఉండి మరుసటి రోజు ఉదయం పని చూసుకొని రావాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొనింది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో పర్యటించినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడే ఆయన మాట ఇవ్వడం జరిగింది. మార్కాపురంలోనే పర్యటిస్తూ మార్కాపురం ప్రజలందరికీ కూడా అప్పుడే ప్రకటించారు. మార్కాపురం జిల్లాను మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తాము, మార్కాపురం ప్రకటించేసి మార్కాపురం జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పుడే ఆయన చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలిచిన వెంటనే మార్కాపురం జిల్లాను చేస్తామన్నారు. మరి చెప్పిన ప్రకారంగానే మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో కందుల నారాయణ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించి ఈ యొక్క ప్రజలకు మరి ఒక గిఫ్ట్ బహుమతిగా ఆయన మార్కాపురం జిల్లాను ప్రకటించిన నేపథ్యంలో ఆయన పేరు పెట్టుకుంటాము అని చెప్పేసి ఒక నినాదాన్ని అయితే మాత్రం బలంగా తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా ఈ రోజు అసెంబ్లీలో ఆయన ఈ యొక్క మాటను చెప్పడం జరిగింది. దీనికి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వీళ్ళందరే కాకుండా ఈ రోజు అసెంబ్లీలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క పేరుకు వారందరూ కూడా సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మార్కాపురం జిల్లాగా మేము చంద్రన్న మార్కాపురం జిల్లా అని పేరు పెట్టుకుంటాము, దానికి మీరందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడిని ఒప్పించాలి అని చెప్పేసి కూడా ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది. మరి దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇంకో రకంగా చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే సీఎం మాజీ రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇటుక విశాఖ త్వరలోనే మెట్రో కళ రాబోతుంది. ఇటీవలే సీఎం చంద్రబాబు ఢిల్లీ పట్టిన సత్ఫలితాలను ఇస్తోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగిన భేటీలో కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో మెట్రోకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అని తెలుసుకుందాం. ఓటు దుర్గాప్రసాద్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏదైతే మెట్రో రైలు ప్రాజెక్టు కదలికి వచ్చిందని చెప్పొచ్చు. ఎంతో ఎదురు చూస్తున్న విశాఖ వాసుల కాల కూడా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసే చర్యల్లో ముందుకు పోతుందని చెప్పొచ్చు. ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రధానంగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ సిద్ధమైంది, రూట్ లైన్ సిద్ధమైంది, కానీ ఆ ప్రాజెక్టు పనులు మాత్రం ఆలస్యం అవుతా ఉన్నాయి. గత
2014-19 హయాంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే మెట్రో రైల్ ప్రాజెక్ట్ అయితే సిద్ధం చేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే పూర్తి స్థాయిలో మెట్రో రైలు ప్రాజెక్ట్ ని పక్కన పెట్టిన అంశాలుగా ప్రజలకు కూడా విస్మరించిన పరిస్థితి మనం చూస్తే ఈ నేపథ్యంలో మరొకసారి విశాఖ ఆర్థిక రాజధానిగా అవుతుంది. ఈ తరుణంలో సిటీ ఆఫ్ డెస్టినీ గా పిలుచుకున్న ఈ విశాఖపట్నంలో మెట్రో రైల్ అనేది చాలా కీలకంగా కానుంది. ఎందుకంటే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, అనేక కంపెనీలు విశాఖ వేదికగా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎక్కువగా ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాఫిక్ సమస్య చాలా కీలకంగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యను చెక్ పెట్టాలంటే అటు మెట్రో రైలు అనేది చాలా కీలకంగా ఉన్నది. ఇటు విశాఖ, విజయవాడ రెండు ఏకకాలంలో మెట్రో రైలు ప్రాజెక్టులు పట్టాలెక్కించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా మెట్రో రైలు సంబంధించి పూర్తి స్థాయిలో డిపిఆర్ సిద్ధమైంది. మొదటి దశలో కొమ్మాది స్ట్రీట్ మ్యాన్ నుంచి కొమ్మాది వరకు, అదేవిధంగా గురుద్వార నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు, అదేవిధంగా చిన్నవాళ్ళ వరకు దాదాపు 46.73 కిలోమీటర్లు ఈ ప్రాజెక్ట్ అయితే తొలి దశలో సిద్ధమవుతా ఉంది. అదేవిధంగా రెండో దశలో అటు భోగాపురం వరకు కూడా గురుద్వార నుంచి రెండో దశలో కూడా మెట్రో రైలు ప్రాజెక్ట్ అయితే సిద్ధమవుతా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో విశాఖ వాసులు ఎప్పుడెప్పుడు మెట్రో రైలు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఈ ప్రక్రియ అయితే ముందుకు వచ్చింది, డిపిఆర్ సిద్ధమైంది కాబట్టి త్వరితగినే ఎక్కడెక్కడ ఏ రోడ్డు ఏ స్టేషన్ వస్తుంది, రోడ్డు మ్యాపింగ్ పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఎక్కడైనా ల్యాండ్ సమస్య ఏదైనా ఎదురవుతుంది అని చెప్పేసి కూడా ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో మెట్రో రైలు సంబంధించిన అధికారులు కావచ్చు, విఎంఆర్డీ అధికారులు కూడా స్థల సేకరణకు సంబంధించి ప్రక్రియ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా అటు కొమ్మాది నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ఉన్న ఏదైతే ఈ కారిడార్ ఉందో అది చాలా లాంగ్ కారిడార్ కాబట్టి అక్కడ ఎటువంటి సమస్య లేదు. కానీ ఇటు గురుద్వార నుంచి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే ప్రాంతంలో కొంచెం సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం ప్రైవేట్ సంబంధిత ఆస్తులు ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో పూర్తి స్థల సేకరణ అయిన తర్వాత ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ అయితే అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు అటు రైల్వే జోన్ ప్రక్రియ కూడా స్పీడ్ అందుకున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలైతే ఎంతగానో ఎదురు చూస్తున్న ఇటు ఒకవైపు రైల్వే జోన్ కావచ్చు, ఇటు మెట్రో రైలు ప్రాజెక్ట్ కావచ్చు చాలా స్పీడ్ గా పనులు అవుతున్న నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు విశాఖ వేదికగా జరుగుతున్నాయి. ఐటీ రంగాన్ని ఊపి తేవాలి, అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యం ఇటీవలే విశాఖ వేదికగా అనేక ఐటీ కంపెనీలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న భవిష్యత్ కాలంలో అనేక మంది ఉద్యోగులు కూడా విశాఖలో స్థిరపడే అవకాశం ఉంది. ఎంతమంది పర్యాటకులు కూడా విశాఖ వచ్చి ఈ తరుణంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది చాలా కీలకం. కానీ గత ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి దాన్ని పక్కన పెట్టారు. దానికి సంబంధించిన ఎక్కడ కూడా వర్క్ సంబంధించిన పూర్తి స్థాయిలో ఎక్కడ పనులు కూడా జరిగినట్టు కూడా దాఖలు. ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అడిగితే అధికారులకు వచ్చిన 20 నెలలోనే మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి స్థాయి డిపిఆర్ సిద్ధం చేస్తూ రానున్న త్వరితగిన దీన్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొని రావాలి. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో రానున్నది కాబట్టి ట్రాఫిక్ థ్యాంక్ యూ ప్రసాద్. రైట్. ఇక కాకినాడ జిల్లా చూద్దాం. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 75 లక్షలు మంజూరు చేశారు. డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణానికి చెందిన తెలగ కాపు సంఘం నేతలు ఎంపీ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కళ్యాణ మండపం పూర్తి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కాపు కళ్యాణ మండపం అన్ని హంగులతో పూర్తి చేసేందుకు ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 75 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. ఓ టు యు నానాజీ. నానాజీ, ఓ టు యు. రైట్. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పర్మనెంట్ బస్టాండ్ లేక రహదారిపై ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొన్నేళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ను వాడుకలకు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. మరింత సమాచారం మా పల్నాడు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కొత్తపల్లి శ్రీను అందిస్తారు. శ్రీను, ఓవర్ టు యు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని కొన్ని సంవత్సరాల నుండి అయితే ప్రయాణికులు బస్టాండ్ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన బస్టాండ్ అయితే వాడుకలోకి తీసుకోకుండా అయితే రోడ్లపైనే ప్రయాణికులు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. రహదారిపై బస్సు లాగడంతో ఇక్కడ అయితే చాలా ప్రమాదాలకు ప్రజలైతే గురవుతున్నారు. అంటే రోడ్డు మీద నిల్చొని ఉండడంతో వచ్చే వాహనాలు కూడా ప్రజల్ని ఢీకొన్న పరిస్థితులు అయితే చాలా సార్లు చూసాము. ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే
పర్మనెంట్ బస్ స్టాండ్ అనేది ఉంటే మాకు ఎటువంటి ప్రమాదాలు ఉంటుందని ప్రజలైతే కోరుకుంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా ఇప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి. ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు, మినిస్టర్లు మారారు ఈ జిల్లాలో. ఇంకా ముఖ్యం చూసుకున్నట్లయితే ఈ రహదారి పైన నిలిచి ఇబ్బందులు గురవుతున్నారు. అంటే ముఖ్యంగా మహిళలకే ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. అదే పర్మనెంట్ బస్ స్టాండ్ ఉంటే వారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ బస్ స్టాండ్ లోనే నిల్చొని ఆ ప్రయాణం కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రీనివాస్, ఎక్కడైనా అధికారులు స్పందించి అంటే వాడుకలో లేని బస్ స్టాండ్ వాడుకలో తీసుకొచ్చి మా ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇక్కడ ప్రజలైతే తెలుపుతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక కాకినాడ జిల్లా పెద్దాపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణ మండప నిర్మాణానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 75 లక్షలు మంజూరు చేశారు. మన అప్డేట్స్ మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. ఓటీ నానాజీ. థ్యాంక్ యూ శ్రీనివాస్. గత ఎన్నో ఏళ్ళుగా దాదాపు 2009 నుంచి కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు 2009లో అప్పుడు చిరంజీవి గారు వచ్చి 25 లక్షలు కేటాయించి కాపు కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు అన్ని కూడా చాలా మెజార్టీగా ఉంటారు. ఏదైనా స్టేట్ లో ఎలక్షన్స్ డిసైడ్ చేయాలంటే కనుక ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ యొక్క కాపు నేతలు, అదే రకంగా ఈ కాపు సంబంధించిన వర్గాలు చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంగా పెద్దాపురానికి సంబంధించి అప్పట్లో 25 లక్షలతోటి చిరంజీవి చేసిన ఫౌండేషన్ అప్పట్లో కొద్ది వరకు నిర్మాణం అయింది. ఆ తర్వాత 50 లక్షలతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప కూడా దాన్ని కొనసాగించారు. అయితే ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాన్ని అప్పటి నుంచి కూడా ఎవరు గత 5 సంవత్సరాలు కూడా పట్టించుకోలేదు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఈ 5 సంవత్సరాలు కూడా అదే నిర్మాణాలు అలాగే కూడా ఉండిపోయి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తంగెల ఉదయ్ శ్రీనివాస్ దాన్ని ఇనిషియల్ గా తీసుకుని ఎంపీ లార్డ్స్ నుంచి దాదాపు 75 లక్షల నిధులు కేటాయించాలని మనం చెప్పుకోవచ్చు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అదే రకంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం కలిసి అలాగనే ఆయన కూడా సత్కరించడం కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇదే రకంగా చూసుకుంటే కనుక రావుకుంపాడు నుంచి అదే కత్తిపొడి వెళ్ళే రైల్వే మార్గంలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా అక్కడ చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటది. ఈ కమర్షియల్ హాస్పిటల్ లో చూసుకుంటే కనుక దాని ఒక నిర్మాణం ఇస్తే, బ్రిడ్జి నిర్మాణం నిర్మిస్తే కనుక చాలా వరకు బాగుంటుందని చెప్పేసి స్థానికులందరూ కూడా చాలా వరకు ధర్నాలు కూడా చేశారు. అయితే నిన్న ఏదైతే ఎంపీ ఉన్నారో ఎంపీ అక్కడికి వెళ్ళి కూడా రెవెన్యూ సిబ్బందితోటి అలాగే రైల్వే సిబ్బందితో కూడా అక్కడ స్థలాన్ని పరిశీలించి దానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇది ఎన్నో అవాంతరాలు అదే రకంగా ఏదైతే ఒక ఆయన మీద ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలన్నీ కూడా ఛేదించుకుంటూ ఇప్పుడు ఏదైతే అభివృద్ధి ఉన్నదో అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టదని చెప్పుకోవచ్చు. అయితే పెద్దాపురం విషయానికి వస్తే కనుక గత కొన్ని ఏళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క కమిటీ హాల్ ని ఇప్పుడైతే కూడా ముందు కొనసాగే పరిస్థితి ఉన్నది. 75 లక్షలు కూడా ఉపయోగించి దానికి కావాల్సిన ఏదైతే దానికి అంగులు హార్పట్టాలు దానికి కావాల్సిందో అంటే ఈ జిల్లాలో ఎలాంటి కార్యక్రమం జరిగినా అక్కడి నుంచే కూడా చేసుకోవచ్చు అనేది భరోసా కల్పించినట్టు మనకు DCGB చైర్మన్ తుమ్మల బాబు కూడా మనకి చెప్పారు. థ్యాంక్ యూ నానాజీ. రైట్, ఇటు రాయలసీమ ప్రాంతంలో మరో కొత్త జిల్లా నినాదం బలంగా వినిపిస్తుంది. మన అప్డేట్స్ మా మురళీకృష్ణ స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీ చెప్పండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రసిద్ధమైనటువంటి ఆదోని నియోజకవర్గాన్ని జిల్లా చేరుకుంటే గత 2 దశాబ్దాలుగా ఏదైతే ఆదోని ప్రజలు ఆశలు వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించి బడిబడిగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఆదోని నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 నుంచి పరిపాలన సాగుతున్న కోసం 2 మరోసారి ఏదైతే ఏదైతే అవసరం వ్యక్తం చేస్తున్నారో జిల్లా వలసలు నివారించండి అని చెప్పి కూడా ఆ ప్రాంత వాసులంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి రైట్, థ్యాంక్ యూ మురళి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.